హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారండి. మన శంకుపూ చెట్టు చూడండి, రోజు విధంగా చక్కగా అల్లుకొని చక్క మంచి మంచి పూలు పోస్తామని చూసారండి, ఎంత బాగుందో. అది చూడండి, మొదలది చాలా మంచిగా ఉంది కదండి. కలర్ మాత్రం సూపరు. అసలు ఎన్ని పూలు ఉన్నాయి ఒక్క చోట, ఈ మండకే ఉన్నాయండి 15-20 పూలు లోపల. కానండి ఇది నేను కటింగ్ పెట్టిన మొక్క అండి ఇది. కానివ్వండి, అసలు ఈ చెట్టు ఎంత బాగుందో చూడండి. ఈ పూలు ఎంత అందంగా ఉన్నాయి చూసారండి. శివుడు చాలా ఇష్టం ఉంటుంది ఈ పూలు. అమ్మవారి మాల వస్తుంది కదండి. ఇక దసరా వస్తే ఉంటాయండి పూలు ఇవి. చాలామంది అడుగుతారండి. అసలు మా కాలేజీలో చాలామంది మాలేసుకుంటారు. అసలు అమ్మవారి భలే రంగరంగ వైభవంగా చేస్తారండి మా ఊళ్ళో. చిన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉంది. మా బాబు చిన్న బాబు అప్పుడు కూడా నేను 2-3 సార్లు మాలేపించానండి. అమ్మవారంటే నాకు ఇష్టం. ఆవిడకి ఇష్టమైన పూలు ఎరుపు మందారాలు, శంకు పూలు ఇవన్నీ చాలా బాగున్నాయి కదండి. అసలు ఎంత మంచిగానే చూడండి పూలు. ఇది నేను పెంచుకొని నేను పెట్టుకున్న మొక్క అండి ఇది. ఆ సంతోషమే వేరు కదండి. మనం తయారు చేసుకున్న చెట్లు పూలు పూస్తే ఎంత సంబరంగా అనిపిస్తుందండి. నాకైతే చాలా సంబరంగా ఉందండి చెట్టుని చూస్తే. చాలా మంచిగా అనిపిస్తుందండి. చూడండి ఎంత బాగుంది. కింద నుంచి ఏకశిల, ముద్దశిల 2 వేసానండి. 2 కూడా ఈ విధంగా దగ్గర 25-30 పూలు ఉన్నాయండి. ఇది టీ డికాషన్లాగా పెట్టుకున్న తర్వాత ఇంకా మంచిదంటండి ఈ పూలు. రోజు 2 పూలు వాటర్లో వేసి కరగబెట్టుకున్న తర్వాత ఆరోగ్యరీత్యా చాలా మంచిదంటండి. మంచిగా సత్యనారాయణ గారు చెప్పారు మొన్న. కానీ చాలా మంచిగున్నాయి కదండి ఈ పూలు. మీకు నచ్చిన ఒక లైక్ ఇచ్చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.